కాదు నీళ్ళు దాపిస్తా. ఇప్పుడు మనం చట్టసభలో చర్చ పెట్టుకుందే పాలమూరు రంగారెడ్డి ఎట్లా ద్రోహం చేశారు, ఎవరు ద్రోహం చేశారు, ఏ మీటింగ్లలో ఎవరు సంతకాలు పెట్టుకోవచ్చుకోరు, వాస్తవానికి ఆల్టర్నేట్ ఏం చేసేది ఉండే, అవతల వాళ్ళు దోసుకపోతుండే ఎట్లా ఆపేది ఉండే, అసలు ఉద్యమ సమయంలో మన వాటా ఎంత అని చెప్పి కొట్లాడినాము, అధికారంలోకి వచ్చినాక ఫక్తు రాజకీయ పార్టీ అయిందని చెప్పి ఎందుకన్నాము, తర్వాత స్టేట్లు జారిపోయి తినుకుంటా మనం పెద్ద పెద్ద మాటలు ఎందుకన్నాము, తెలంగాణకి ద్రోహం ఎందుకు చేసినాము, ఇవన్నీ ప్రశ్నలకు కూడా జవాబులు చట్టసభలో రాబోతున్నాయి. అయితే దీనికి కేసీఆర్ గారు రావాలి. హరీష్ రావు గారు వస్తే హరీష్ రావు గారు నేనొక్కనే వీళ్ళని ఎందుకు కావాలని చెప్పి పాపం ఏదో పక్కదారి పోయేటటువంటి విధానాలు ఏదో అవలంబిస్తున్నట్టు, కానీ అవన్నీ అయ్యేటటువంటి కాదు. చరిత్ర ఎప్పుడైతే ఆధారాలతో రికార్డులల్లో ఉంటది కదా భరత్ గారు, నువ్వేం చేసినావు మనమేం చేసినాం, లేకపోతే బీజేపీ కేంద్రంలో ఉండి మీరు వీళ్ళు ములాజ్ అయిపోయి తెలంగాణకి నోట్ల మన్నెట్ల కొట్టిరు, పాలమూరు రంగారెడ్డిని తర్వాత ఏది జాతీయ హోదా గురించి డిమాండ్ చేస్తున్నామని అనుడు, వాళ్ళు డిపిఆర్ ఏది అన్నాడు. అసలు 7 సంవత్సరాల దాకా డిపిఆర్ అనేటటువంటిదే లేకుండా 7 సంవత్సరాల దాకా పాలమూరు రంగారెడ్డి మీద పైసలు ఖర్చు చేస్తున్నారే తప్ప డిపిఆర్ కనీసం లేకుండా ఈరోజు తెలంగాణ ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ మోసం ఎట్లా చేసింది. తర్వాత ఇన్ని రోజులు కూడా ఏపీ డిపిఆర్ అంటే ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్ లో కేసు ఉంది, ఏదైనా ఉండని నేను దానికి అష్యూరెన్స్ ఇచ్చారు ఏంటంటే మేము తాగునీటి కోసం వాడుతున్నాం, ఎందుకంటే తుది తీర్పు రాలే కాబట్టి తాగునీటి కోసం దీన్ని కడుతున్నాం కాబట్టి తాగునీటి. అదంతా మళ్ళీ సబ్జెక్ట్ వేరే, అదంతా వేరే. తర్వాత కేసులు అయినాయి, కేసులలో మీరు కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు దేనికోసం వాడుకుంటారు అంటే అండర్టేకింగ్ అది ఇంకా దరిద్రం. మేము ఓన్లీ తాగునీటి కోసమే చేసుకుంటాం అనేటటువంటి సగం కెపాసిటీ దక్షిణ తెలంగాణ కోసం అని పెట్టుకున్నారు. ఆ డిపిఆర్ లో వాటా కరెక్ట్ గానే ఉన్నది. కాకపోతే ఈ అన్ని క్లియరెన్స్ ల కోసం ఏదైతే సబ్మిట్ చేయాలో డాటా సిడబ్ల్యూసీకి కేంద్ర ప్రభుత్వానికి అవి చేసే పరిస్థితి లేదు. కేడబ్ల్యూడిటి, జిడబ్ల్యూడిటి, లేకపోతే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, లేకపోతే సిడబ్ల్యూసి మాట్లాడా, లేకపోతే ఎపెక్స్ కౌన్సిల్ ఏది మాట్లాడా, జరసేపు అందరికి అర్థమయ్యేటట్టు ఒకటే లైన్ లో మనం మాట్లాడుకుందాం. ఉద్యమ సమయం సార్కి రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం వచ్చేసరికి కృష్ణా జిల్లాలో పంచాయతీలు ఉన్నాయి. ఓకే, అప్పటికే ఎత్తుకపోతురు మన వాటా మనకు అన్యాయం అయిపోయిందని మన అందరం కలిసి కొట్లాడుకున్నాం, అమరవీరులు అయిపోయారు, రాష్ట్రం సాధించుకున్నాం. తర్వాత కేసీఆర్ గారు ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పి డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు పంచాయతీ ఏంటంటే 10 సంవత్సరాలల్లా అవతలోనికి అవే పంచాయతీలు, మనకు అవే పంచాయతీలు, అవతలోడి ఫోరం ఒకటే, మన ఫోరం ఒకటే. అసొంటప్పుడు అవతల కెపాసిటీ 3 రెట్లు పెంచుకొని ఎట్లెత్తుకపోగలిగిండు, మనం మాత్రం కృష్ణాలకెంచి తక్కువ సంతకం పెట్టుకున్నటువంటి ఆ నీటిని కూడా ఎందుకు ఉపయోగించుకోలేకపోయినా. ముఖ్యమంత్రి కదా మొదలు పెట్టింది 11,000 నుంచి 44,000 క్యూసెక్కులు. అది ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ. మీరు అన్నది కరెక్ట్. మా పార్టీయా ఏ పార్టీ కాదు, ఈ రోజు తెలంగాణకు అన్యాయం జరిగిందనే ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. 11,000 క్యూసెక్లు మీరు మంచి మాట అన్నారు, మీరు మంచి మాట అన్నారు. 11,000 క్యూసెక్లు 44,000 క్యూసెక్లు అయిన రోజు పోతిరెడ్డిపాడు పొక్క, అయిన భాషలో నేను మాడుతున్నా, పోతిరెడ్డిపాడు పొక్కని పెద్ద చేసుకొని ఈ సౌటలు సన్నాసులు దద్దమ్మలు తెలంగాణ నీటి వాట ఎత్తుకొని పోతుంటే ఒక్కడు కూడా సపోర్ట్ చేస్తలేడు అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేసిండండి, 44,000 క్యూసెక్లు ఉంటున్నటువంటి పోతిరెడ్డిపాడు పొక్క ఇంత ఉంటున్నటువంటి దాన్ని 10 ఏళ్ళలో ఇంత చేపించిండు. 92,000 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు ఎత్తుకపోయేటటువంటి కెపాసిటీ. అక్కడ కాకుండా అక్కడ కాగలే, అక్కడ కాగితే పాపం కొంచెమే ఉండేదేమో. అక్కడ కాకుండా ఏం చేసిండు, హంద్రీనివా సుజల శ్రవంతి మల్యాల దాని కెపాసిటీ డబల్ చేసుకుండ్రు, హంద్రీనివా సుజల శ్రవంతి ముచ్చుమర్రి దాని కెపాసిటీ డబల్ చేసుకుండ్రు, కేసీసీ తర్వాత వెలిగొండ 1 TMC పర్ డే. ఇవన్నీ కలిపితే లాస్ట్ 4.1 TMC పర్ డే వాళ్ళు ఎత్తుకపోయే కెపాసిటీ 2014 కంటే ముందు ఉంటున్నటువంటిది 9.6 TMC పర్ డే. డబల్ కంటే ఎక్కువ నీటిని ఎత్తుకొని పోతుంటే మీరు గుడ్డి గుర్రం పండుగ మీరు అంటున్నా. నేను కేంద్రం ఏం చేస్తున్నా అడుగుతున్నారు కదా, ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నారు, ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్రం యొక్క పూర్తి అనుమతులు లేవు. ఈవెన్ మీ పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి అనుమతులు లేవు, ఇంకా దాని కూడా ఇంకా డిపిఆర్ పెండింగ్ లోనే ఉన్నది. మీరు కలుపుకుంటారు. అరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లుంటదంటే ఇప్పటికి కూడా కృష్ణా పైన 6 ప్రాజెక్టులు ఇవ్వండి, ఇంకా పూర్తి డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయకుండానే కట్టుకుంటున్నారు, వాడుకుంటున్నారు. వాటర్ వస్తే వాడుకుంటున్నారు, వాటర్ లేనప్పుడు దాన్ని పక్కన పెడుతున్నారు. ఇప్పుడు మీకు కాళేశ్వరం కూడా అదే పరిస్థితి ఉంది. దాని తర్వాత ప్రాజెక్టు కంప్లీట్ చేసిన తర్వాత పూర్తి అనుమతులు కూడా ఇంకా రాలేదు, దానికి అంత కెపాసిటీకి రాలేదు.
అది అంతకుముందు తమ్మిరెడ్డికి ఉన్న అప్రూవల్స్ ఉన్నాయి కదా. మరి దాన్ని వాడుకుంటున్నప్పుడు కేంద్రం పైన మీరు నెపం నెప్పటం ఏంటంటే మీరు చేసే పనులు మీరు చేస్తారు, కాంట్రాక్టర్ల కమిషన్లు ఇవ్వడానికి, మీరు దొబ్బు తినడానికి మీరు బడ్జెట్ కేటాయించుకుంటారు. బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ ని పెంచుతానే పోతా ఉంటారు, సంవత్సరం పెంచుకొని ఆ డబ్బులన్నీ కూడా విత్డ్రా చేసుకుంటారు, మీ కాంట్రాక్టర్లకు ఇస్తారు, కమిషన్ దొబ్బు తింటారు. వాళ్ళు అదే పని చేస్తారు, మీరు ఇదే పని చేస్తున్నారు. ఇది తప్పితే మీరు ఇంకా నిజంగా యాక్చువల్ గా అఫీషియల్ గా ఎన్ని టీఎంసీల నీళ్ళు ఏ ప్రాజెక్ట్ కి ఎంత కావాలో కేంద్రం నుంచి అనుమతులు వచ్చినాయా? అనుమతులు లేకుండానే ఎన్ని ప్రాజెక్టులు మీరు దొబ్బు తినడానికి కాంట్రాక్టర్ల కమిషన్ దొబ్బు తినడానికి మీరు చేసే పనులు తప్ప మీరు కాంట్రాక్టర్లకు అతను చెప్తారు కదా శుద్ధపూసలైన చెప్తారు 7,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 7,000 కోట్ల రూపాయలు వాళ్ళేమో ఆధిపత్యం చేస్తారంటే ఈయనేమో సరెండర్ చేస్తారంట. పనిపాట లేక కేంద్రం పైన మాట్లాడతారు. తెలంగాణ కేంద్రం రాష్ట్రం భరత్ గారు కేంద్రం చాలా అసెంబ్లీకి వచ్చి బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం చాలా పారదర్శకంగా బీజేపీ ఎంపీ మాట్లాడతలేడు. కేంద్రం చాలా పారదర్శకంగా నేను మాట్లాడుతున్నా కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అందరూ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను వాళ్ళు ఒకటే విషయం చెప్తున్నా. పార్లమెంట్ లో మాట్లాడితే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు 90% మీరు కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదండి. మీరు డిపిఆర్ ఇవ్వలేదు, మీరు ఇంతవరకు అనుమతులు రాలేదు. మీరు అప్పటికి కూడా కేంద్రం ఇంత సహకరిస్తుంటే ఇంకా కేంద్రం ఏమన్నా మీరు అనుమతులు లేవు ఆపడని చెప్పేసి ఏమన్నా కేంద్రం మధ్యలో చెప్పి అడ్డపుల్లు పెడుతుంది ఏమన్నా మీకు ఏమన్నా చేస్తుందా? మీకు మీరు మంచిగా కట్టుకుంటూనే ఉన్నారు, బడ్జెట్ కేటాయిస్తున్నారు, డబ్బులు తింటూనే ఉన్నారు, మీ కాంట్రాక్ట్ పెట్టుకుంటూనే ఉన్నారు. మీరు ఎట్లా అంటారు మరి? కేంద్రం ఎట్లా అంటారు? ఏ విధంగా ఎందుకంటారు కేంద్రాన్ని ఎందుకంటారు? నాకు ఒక్క ప్రశ్న అర్థం కాని ఏంటంటే కేంద్రాన్ని వాడుకోండి మీరు కాదంటున్నారు కేంద్ర ప్రభుత్వం. మీరు ఏం చక్కగా చేసి థ్యాంక్ యూ సామ రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రవికుమార్ గారు, ఇంతకుముందు జాయిన్ అయిన శరత్ గారు, వి ప్రకాష్ గారు, మెతుకు ఆనంద్ గారు. సో మొత్తానికైతే ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. బనకచెర్ల పోలవరం సంబంధించి జనవరి 5వ తేదీన విచారణకు వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. సిడబ్ల్యూసి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు, అది తప్పుడు అన్వయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. హరీష్ రావు ఏదైతే చెప్పారో అది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు. బట్ సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు వేశాము ఈ విషయంలో అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాదన అయితే సముద్రంలో కలిసిపోయే జలాలనే మేము వాడతా అని చెప్తున్నాం తప్ప వృధాగా వెళ్లే జలాల్ని వాడుతున్నామని తప్ప అంతకు మించి ఏమీ కాదు. కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలంటే సముద్రంలో వృధాగా అన్నిటికంటే కిందగా పోలవరం కింద వస్తున్న జలాలనే వాడుతున్నామని ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. సో అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఫస్ట్ రోజు ఎల్లుండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజాభవన్లో ఇవ్వబోతున్నారు. సెకండ్ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు బీఆర్ఎస్ అసెంబ్లీలో సమయం అడిగింది. ఒకవేళ ఇస్తే గనక కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో స్పీకర్ దానికి అనుమతించకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుందని చూద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.